కోనసీమ శెట్టి బలిజ కార్తీక వన సమారాధన కమిటీ తరఫున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ప్రతి సంవత్సరం అన్ని సామాజిక వర్గాలు, అన్ని వ్యాపార వర్గాలు, అన్ని ఉద్యోగ వర్గాలు యథావిధిగా చేసుకున్నటువంటి ఈ వన సమారాధన కార్యక్రమాలు కుల సంఘాలుగా మేము కూడా చేసుకుంటా ఉన్నాం. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు ఆయన వనభోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునే సన్నాహక సమావేశాల్లో వేదికల మీద కులస్తులని తిట్టే ఒక కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తా ఉన్నాడు. దానిలో విధిగా ఈ సంవత్సరం కూడా ఆయన మరి ఎవరిని ఉద్దేశించో ఏం తెలుసో మరి తెలియదు, కానీ నా చిటికిన వేలి మీద బొచ్చు కూడా పీకలేరని అంటం జరిగింది. శెట్టి బలిజ కులస్తులుగా వీళ్ళకి రాజకీయంగా ఉన్నతమైనటువంటి పదవులు వచ్చాయి. మరి ఈ పదవుల్ని అనుభవిస్తూ వీళ్ళు ఇలాంటి పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో శెట్టి బలిజ కులస్తుల్ని ఈ యొక్క వేదికల మీద ఎందుకు తిడుతున్నారో ఏంటో మాకు అర్థం కావట్లేదు. మరి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. మరి ప్రతి సంవత్సరం సుభాష్ గారు కోనసీమ గొడవలను ఎత్తుకుంటే గాని ఆయనకి రేటింగ్ పెరగట్లేనట్టుంది. కానీ కోనసీమ అల్లర్లు జరిగినప్పుడు ఈ సుభాష్ గారు ఎక్కడున్నారు? ఆయన బెంగళూరులో అజ్ఞాతవాసంలో ఉన్నాడు. మరి ఆ రోజున జరిగిన దురదృష్టకరణ సంఘటనకి పోలీస్ అధికారులు అరెస్టులు చేస్తున్నప్పుడు అందరూ కూడా ఊర్లు వదిలి పారిపోతున్నప్పుడు మరి సుభాష్ గారు ఇక్కడ అమలాపురంలో లేడు. ఈయన బెంగళూరులో వాళ్ళ సోదరింట్లో తలదాచుకున్నాడు. మరి ఆ రోజున ఈ కోనసీమ శెట్టి బలిజ సంఘం ఆధ్వర్యంలో మేమందరం కూడా ప్రీతి రెసిడెన్సీలో మీటింగ్ ఏర్పాటు చేసుకుని మేమందరం అప్పటి బీసీ వెల్ఫేర్ మినిస్టర్ చెలిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి, అన్నా మరి అరెస్టులు ఇలా జరుగుతున్నాయి, పిల్లలందరూ అన్ని కులాల వారు ఊరు వదిలి పారిపోతా ఉన్నారు, దీనికి ఏంటి పరిష్కారం అన్నా అని మేము అడిగినప్పుడు ఆయన జరిగినది ఒక నష్టం, మరి ఆ మంత్రి గారు దళితుడు బీసీ శాసనసభ్యుడు సతీష్ గారు వారిని మనం రిక్వెస్ట్ చేసి జరిగిన దాని మీద ఫర్దర్ గా యాక్షన్ ఏదైనా వాళ్ళ అనుమతితో మనం ముందుకెళ్తే సమస్యను పరిష్కరించడానికి సులువుగా ఉంటుందని చెప్పడం జరిగింది. మరలా ఇదే కోనసీమ శెట్టి బలిజ ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో మరి అప్పటి మంత్రివర్యులు విశ్వరూప్ గారి దగ్గరికి శాసనసభ్యులు పొన్నాడు సతీష్ గారిని మేము కలిసినప్పుడు జరిగిన దురదృష్టకర సంఘటన ఎవరో చేసిన దానికి మొత్తం కులాన్ని ఆపాదించడం అన్నది కరెక్ట్ కాదు, ఇందులో మాకు ఏ విధమైనటువంటి అనవసరమైనటువంటి ఇంట్రెస్ట్ లేదు, మీరు ఎలాగంటే అలాగా అని ఆయన చెప్పడం మాకు జరిగింది. అప్పుడు మరలా మేము చెలిపోయిన వేణుగోపాలకృష్ణ గారికి వెళ్ళినప్పుడు ఆయన వెంటనే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, అన్న జరిగిన పరిణామం మీద పోలీసు వారు ఈ రకమైనటువంటి అరెస్టు చేస్తున్నారు, అక్కడ పరిస్థితి బాగలేదు, అందరూ అభద్రతా భావంలో ఉన్నారు అని చెప్పడంతో 3 రోజుల్లో అరెస్టులు లాభించడం జరిగింది. మేము 232 అరెస్టుల దగ్గర మా ప్రయత్నం ప్రారంభించిన తర్వాత 265 అరెస్టుల దగ్గర ఈ యొక్క అరెస్టులు లాభించడం జరిగింది. మరి ఏ సందర్భంలో కూడా వాసంశెట్టి సుభాష్ గారు ఇక్కడెక్కడ లేరు. మరి ఆయన ఈ యొక్క కేసుల్ని ఆయన వ్యక్తిగత లబ్ధి కోసం ఆయన ఏదో పోరాడి వైసీపీ ప్రభుత్వంతో పోరాడి వైసీపీ పెద్దలతో పోరాడి ఏదో అందరినీ సేవ్ చేసినట్టుగా ప్రతి కార్తీక వన సమారాధన రోజున ఏదో ఇష్యూ కింద మరి లేపడం జరిగింది. మరి ఇన్ని రోజులు కూడా మేము ఎందుకులే అని చెప్పి ఊరుకున్నాం. కానీ మొన్న కూడా ఆయన ఎక్కడ గర్జిస్తే విజయవాడలో వినపడింది అన్నారు. మరి ఈయన ఎక్కడ గర్జించడం మాకు తెలియదు. బెంగళూరులో ఈయన అజ్ఞాతవాసం చేశాడు. మరి ఆ రకంగా
అరెస్టులు ఆగిన తర్వాత మరి ఇదే కమిటీ ఆధ్వర్యంలో మేము కొన్ని నెలల గ్యాప్ తీసుకున్న తర్వాత అదే వేణుగోపాలకృష్ణ గారు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కేసుల్ని ఎత్తివేయాలని ప్రపోజల్ కోనసీమ శెట్టి బలిజ సంఘం ఆధ్వర్యంలో మేము ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఆ రకంగా పెట్టిన ప్రపోజల్ ని ఆయన కార్యరూపం దాల్చడానికి శక్తి వంచన లేకుండా కృషి చేశాడు ఆయన. మరి అనేకమైన సామాజిక వర్గాలు ఇందులో కేసులు ఇరుక్కుని ఉన్నారు. ఆ సామాజిక వర్గాల శాసనసభ్యులు ఎమ్మెల్సీలని అందరినీ కూడా సమన్వయపరుచుకుని ఆ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులు తీయడానికి మాకు 40 మందితో ఒక కమిటీని ఆయన ఆహ్వానించడం జరిగింది. ఆ కోనసీమ గొడవల్లో ఉన్నటువంటి కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తివేసిన దానిలో సుభాష్ గారి ప్రమేయం ఎక్కడా లేదు. కేవలం ప్రయాణం చేసిన దాంట్లో కోనసీమ శెట్టి బలిజ కమిటీ యొక్క భూమిక ప్రధానం అని. మరి ఆ రోజున వేణుగోపాలకృష్ణ గారి లెటర్ హెడ్ మీద కేసులు తొలగించాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసిన విధంగా ముఖ్యమంత్రి గారు లెటర్ హెడ్ మీద కేసులు తీయటానికి మరి అంగీకరించడం జరిగింది. మరి ఈ యొక్క సుభాష్ గారు ఏ కోసాన్ని ఎక్కడా లేడు. ఆయన మీద ఉన్నటువంటి కేసుల్ని యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పెద్దల చుట్టూ తిరగడం జరిగింది. యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్న తర్వాత ఆయన అమలాపురంలోకి రావడం జరిగింది. ఈ లోపల ఆయనకి అసోసియేషన్ ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులు ఆ కేసుల్లో ఇరుక్కుని ఇబ్బందులు పడ్డారు. సుభాష్ గారు ఏం జైలు జీవితం గడిపి రాలా, అజ్ఞాతవాసం జీవితం గడిపి ఆయన యాంటిసిపేటరీ బెయిల్ మీద ఇక్కడికి వచ్చారు. కాబట్టి ప్రతిసారి ఈ యొక్క కోనసీమ గొడవలను ఎత్తుకుని మీ యొక్క రేటింగ్ పెంచుకోవాలనుకోవడం చాలా తప్పది. ఎందుకంటే ఇంతకన్నా పెద్ద గొడవలు అల్లర్లు అమలాపురం శెట్టి బలిజీలు చూశారు. అమలాపురం శెట్టి బలిజీలు ఎన్ని గొడవలు పడినా ఏం చేసినా అందులో మీ కుటుంబం పాత్ర ఎప్పుడూ లేదు. అది విషయాన్ని ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నాం.